హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అర్వాపల్లి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఒక క్రైమ్ అండ్ ఫ్యామిలీ అండ్ కామెడీ అండ్ డ్రామా అండ్ రొమాంటిక్ మూవీ గురించి. ఏంటి ఇన్ని కలిసిన మూవీ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఎక్కడ ఎందుకండి, అతడు మూవీ. అతడు మూవీలో మీరు చూసుకుంటే పార్దు పార్దు ఇన్వెస్టిగేషన్ కేసులో మనోడు దొరుకుతాడా దొరకడా అని చెప్పేసి ఒక క్రైమ్ థ్రిల్లర్. నెక్స్ట్ పార్దు ప్లేస్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళాక అదొక ఫ్యామిలీ డ్రామా, ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. హీరోయిన్ కి హీరోకి మధ్యలో లవ్, రొమాంటిక్ సాంగ్స్ కానీ అన్ని ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి జోనర్ని కలుపుకున్న సినిమా ఏది మొత్తం మన తెలుగు ఇండస్ట్రీలో అంటే దానికి ఫస్ట్ పేరు ఏంటి అంటే అతడు. అసలు అతడు సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఫస్ట్ ఈ సినిమా ఎవరు తీయాలి, తర్వాత ఎవరి చేతిలోకి వెళ్ళింది. ఓకే, టాపిక్ లోకి వెళ్తే అతడు సినిమా డైరెక్టర్ వచ్చేసి త్రివిక్రమ్ గారు, ప్రొడ్యూసర్ వచ్చేసి మురళీమోహన్ గారు. అసలు అతడు స్క్రిప్ట్ ఫస్ట్ వెళ్ళింది ఉదయ్ కిరణ్ గారి దగ్గరికి. ఉదయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్తే ఉదయ్ కిరణ్ గారు సంథింగ్ తనకి డేట్లు కుదరకో వేరే సినిమాలు ఒప్పుకోవడం వల్ల ఆయన బిజీ షెడ్యూల్ వల్ల అతడు ఆయన చేయడం జరగలేదు. నెక్స్ట్ ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది. త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది స్టోరీ. అయితే పవన్ కళ్యాణ్ గారు నేనంత స్లో సినిమా తీస్తే జనాలు చూడరేమో, నువ్వు ఇంకొక వేరే హీరోయిన్ ఎవరినైనా కన్సిడర్ చేయని చెప్పేసి అంటే లాస్ట్ వెళ్ళింది మన మహేష్ బాబు గారి దగ్గరికి. మహేష్ బాబు దగ్గరికి సినిమా నరేషన్ అంతా ఇచ్చాక సినిమా ఒప్పుకున్నారు. సినిమా స్టార్ట్ అయింది 2003లో 2004లో స్టార్ట్ అయింది. చకచక షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని 2005 అక్టోబర్ 10 సంథింగ్ ఎప్పుడో రిలీజ్ అయింది. ఆగస్ట్ 9th రిలీజ్ అయింది మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగానే. ఈ సినిమాలో హిడెన్ టాపిక్ ఏంటంటే ఒక క్రైమ్ జోనర్ ని, ఒక ఫ్యామిలీని, ఒక రొమాంటిక్ స్టోరీని మూడింటిని కలిపి ఒక హీరోకి మినిమం డైలాగ్స్ తో సినిమాని ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ తో తీసుకెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా అతడు. అసలు ఫస్ట్ 1 వీక్ సినిమా చాలా అంటే చాలా నెగిటివ్ టాక్ తోట వెళ్ళింది. సినిమాకి జనాలు తక్కువ రావడం అట్లా జరిగింది. కానీ ఆఫ్టర్ 1 వీక్ స్లో పాయిజన్ లాగా సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఇక బ్లాక్ బస్టర్ 175 days 50 centers, 100 days 25 centers, ఇలా మంచి కలెక్షన్ అయితే వసూలు చేసుకుంటూ సినిమా అయితే వెళ్ళిపోయింది. అసలు అతడులో మనం చెప్పుకోవాలి దగ్గర టాపిక్స్ ఏంటంటే ఒక మనిషి క్రైమ్ చేసుకుంటూ వాళ్ళని వీళ్ళని డబ్బులు తీసుకొని చంపుకుంటూ సడన్ గా ఒక అతన్ని చంపి పోలీసులు వస్తారంటే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఇంతకీ ఆ మహేష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన చంపలేదు. అక్కడ శివారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చంపలేదు. సంథింగ్ ఎక్కడి నుంచో బుల్లెట్ వస్తుంది, వాడు ఆయన చనిపోతాడు. అక్కడి నుంచి నేను చంపకుండా ఈ కేసులో ఇరుక్కుంటానని చెప్పేసి ఆయన అక్కడి నుంచి తప్పించుకోవడం అయితే జరుగుతుంది. తప్పించుకొని రైల్వే స్టేషన్ కి వెళ్తే అక్కడ పార్దు క్యారెక్టర్ మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది. పార్దు క్యారెక్టర్ మామూలుగా అతనితో మంచిగా మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాక ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళడం అయితే జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా పార్దు అక్కడ బుల్లెట్ షూట్ తో ఎవరైతే ఇతను మహేష్ బాబుకి తగలాల్సిన బుల్లెట్ షాట్ ఏదైతే ఉందో అది పార్దుకు తగలడం వల్ల ఈ పార్దు ప్లేస్ లోకి మహేష్ బాబుకి ఒక మంచి ఆపర్చునిటీ లాగా అటు పోలీసులకి కానీ ఎక్కడా దొరకకుండా ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడైతే మనం హ్యాపీగా ఉండి తర్వాత బయటికి రావచ్చు అనే ఉద్దేశంతో అక్కడి నుంచి తన ఇష్టం ప్రకారం తను ఎలా బయటపడాలి అన్న దాంతో పార్దు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే జరుగుతుంది. పార్దు వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడ నుంచి క్రైమ్ జోనర్ నుంచి సినిమా అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లాగా ఫ్యామిలీ డ్రామాకి షిఫ్ట్ అయిపోతుంది సినిమా. అసలు ఎంత అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ది బెస్ట్ సినిమా అని నేను అందుకే అంటున్నాను. ఫ్యామిలీ స్టోరీకి ఎమ్మటే కన్వర్ట్ అయిపోతుంది సినిమా. అక్కడి నుంచి ఫన్, త్రిష కామెడీ, అటు బ్రహ్మానందం గారి కామెడీ, హరిత గారి కామెడీ, ఇట్లా కామెడీతో వెళ్ళిపోతుంది. మనకి పార్దు వచ్చాడు అని చెప్పేసి ఒక సీన్ ఉంటది నాజర్ గారి దగ్గర. నాజర్ గారు అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే
చిన్నప్పుడు ఇంట్లో ఒక చిన్న పంచాయతీ చేసి వెళ్ళిపోయాడు, ఇలాంటి వాడితో మాట్లాడేది ఏంటి అని చెప్పేసి. అక్కడ నుంచి ప్రతి సీన్ లో మహేష్ బాబు ఈ ఇంటికి తను తప్పించుకోవడానికి వచ్చిన పర్సన్ వీళ్ళ ఇంట్లో మింగిల్ అయిపోయి ఇతనే పార్దు అనేలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ నుంచి సినిమాలో సెంటిమెంట్ జానర్ ఏంటి, లవ్ జానర్ ఏంటి, కామెడీ జానర్ ఏంటి, ది బెస్ట్ 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 అవుట్పుట్ లాగా సినిమా వెళ్తా ఉంటది. సాంగ్స్ మణి శర్మ గారు చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క సాంగ్ ఆనిముత్యంలా ఉంటది. అవును నిజం సాంగ్ అని, చందమామ సాంగ్ అని, నీతో చెప్పనా సాంగ్ అని, ప్రతి ఒక్క సాంగ్ హెవెన్ లా ఉంటాయి ప్రతి సాంగ్. ఇలా నడుస్తూ ఉంటే సడన్ గా మళ్ళీ సినిమా రూట్ తప్పకుండా, ట్రాక్ తప్పకుండా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ప్రకాష్ రాజ్ గారు అయితే సినిమాలోకి ఎంటర్ అవుతారు. అక్కడ నుంచి సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైతే ఉంటుందో, ఫింగర్ ప్రింట్స్ తీసుకుందాం, మహేష్ బాబు ఫింగర్ ప్రింట్స్ తీసుకొని అసలు ఇతనేనా ఆ మర్డర్ చేసిందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేద్దామని ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి ఒక విజిటింగ్ కార్డు ఉంటది. ఆ విజిటింగ్ కార్డు తీసుకెళ్లి దానికి మొత్తం పౌడర్, ఫింగర్ ప్రింట్ పర్పస్ పౌడర్ అంతా పూసేసి మహేష్ బాబు గారు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని తెలివిగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అని చెప్పంగానే ఈ విజిటింగ్ కార్డ్ ఏదైతే ఉంటుందో మహేష్ బాబు గారికి ఇస్తారు. మహేష్ బాబు గారికి ఇవ్వంగానే ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఉఫ్ అని ఊదే సీన్ ఉంటది. దానితో సినిమా అంటే ఈ స్టేజ్ లో ఈ లెవెల్లో ఉన్న సినిమా ఒక రేంజ్ కి వెళ్ళిపోద్ది. ఈ టైంలో అదే సినిమా దిగుంటే ఎలివేషన్ పర్పస్ ఒక రేంజ్ లో ఒక 4-3 ఎలివేషన్ సీన్స్ యాడ్ చేస్తే సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేది. కానీ అప్పట్లో రిలీజ్ అవడం వల్ల ఆ థీమ్ జనాలకి కొంచెం ఎక్కకపోవడం వల్ల కొంచెం స్లో, కలెక్షన్స్ పరంగా కానీ అలాగా స్లోగా వెళ్ళడం అయితే జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ మూవీ ఫ్యామిలీ జోనర్ లోకి ఎంటర్ అయిపోద్ది. మళ్ళీ కామెడీ అంతా అవుతా ఉంటది. లాస్ట్ లో మహేష్ బాబు గారు వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ సునీల్ గారు ప్రతి ఒక్క డైలాగ్, మీ ఇంట్లో మీ పొలం తాకట్టు పెట్టలేదు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఎవరు బంగారం తాకట్టు పెట్టలేదు, మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి, మళ్ళీ ఆడిచ్చాడండి. దానికి ఎవరైనా అడిగారండి, అదేదో మీ సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టి పెళ్లి చేసినట్టు ఫీల్ అవుతున్నారు కదండి, అందుకండి వాడు మంచోడు గాంధీ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది సునీల్ గారిది. ది బెస్ట్ క్లైమాక్స్ ఏంటంటే అతడు ఎక్కడ బ్యాక్ డ్రాప్ అతడు కంటే ఇంత ఫ్యామిలీ ఇన్వెస్టిగేషన్ జోనర్, కామెడీ జోనర్, మంచి మంచి సాంగ్స్ వెళ్ళాక మనకి ఎండింగ్ క్లైమాక్స్ లో ఫైట్ అనేది కొంచెం డీవియేటింగ్ గా సినిమా అనిపిస్తా ఉంటది. అక్కడ కొంచెం సినిమా డౌన్ అయింది. అంతకు మించి సినిమా ఎక్కడ డౌన్ అవ్వలేదు, ఎక్కడ ఎటువంటి మైనస్ లేదు. ఆ చిన్న బ్యాక్ డ్రాప్ వల్ల సినిమా కొంచెం స్లో అయింది. ఇది అతడు ఏంటంటే, ఇది అతడు స్టోరీ ఏంటి, అతడు ముందు ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరు తీశారు, ఎలాంటి హిట్ అయింది, జనాలు ఎట్లా ఆదరించారు అని చెప్పేసి మనం ఈరోజు చెప్పుకున్నాం అతడు గురించి. అతడులో కొన్ని సీన్స్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. కొన్ని సీన్స్ ఏంటంటే మనకి ట్రైలర్ కట్ లో కూడా ఉంటది. అతడు గేట్ తీస్తాడు, గేట్ తీసినప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది, టింగ్ డింగ్ టింగ్ డింగ్ ఆ మ్యూజిక్ వింటే హెవెన్ అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా అంటే ది బెస్ట్ మ్యూజిక్ మణి శర్మ గారు ఎవర్. అతని లైఫ్ లో మళ్ళీ అలాంటి మ్యూజిక్ వస్తుందా అంటే నేనైతే ఖచ్చితంగా రాదని చెప్తాను, రాలేదు కూడా ఇప్పటి వరకు. నెక్స్ట్ వచ్చేసి పూరి మహేష్ బాబు సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, కామెడీ సీక్వెన్స్, నువ్వు అంత అందంగా ఉండవు తెలుసా అని చెప్పేసి మహేష్ బాబు గారు ఎటకారంగా అంటారు. ఆ సీక్వెన్స్ గాని, బ్రహ్మానందం హరిత గారి సీక్వెన్స్ సాసర్లా పట్టుకోనా అని చెప్పేసి అదొక కామెడీ సీన్. నెక్స్ట్ నాజర్ గారిది మహేష్ బాబుది టెరఫిక్ సీన్ ఏంటంటే పొలంలో సీన్, కబ్జా చేసినందుకు తనికెల భరణి గారితో ఒక సీన్ ఉంటది. ది బెస్ట్ సీన్ ఆఫ్ ది మూవీ అంటే ఆ సీన్. అది పిల్లర్స్ ఇట్లా గుద్దుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే పిల్లర్స్ ఒకటొకటి పడేది కూడా ఆ మ్యూజిక్ వస్తుంది. అది కూడా బెస్ట్ సీన్ మూవీలో. నెక్స్ట్ వచ్చేసి క్లైమాక్స్, నేను ఇందాక చెప్పా కదా సునీల్ గారి డైలాగ్, ఆ సినిమా ఆ డైలాగ్ తో పీక్స్ కి వెళ్ళిపోద్ది సినిమా. ఇలాంటి సినిమా మళ్ళీ త్రివిక్రమ్ గారి చేతుల్లోనే వస్తుంది.
మరి త్రివిక్రమ్ గారి నెక్స్ట్ సినిమా అతడు రేంజ్ లో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను అతడు గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే అతడు రీ రిలీజ్ అయింది సినిమా, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. కొన్ని రీ రిలీజ్ ని మనం అబ్జెక్ట్ చేయొచ్చు, అవసరం లేదు ఇప్పుడు ఎందుకు ఈ రిలీజ్ అని. కానీ అతడు రీ రిలీజ్ అనేది వర్త్ రీ రిలీజ్, దాన్ని చూడొచ్చు. అది థియేటర్ బొమ్మ, అది థియేటర్ లో నువ్వు 100 సార్లు మా టీవీ వాడేసినా మళ్ళీ నువ్వు థియేటర్కి వెళ్ళి ఫ్రెష్ ఫీల్ వస్తుంది అతడు సినిమా. నేను ఇప్పటికీ మా టీవీలో ఒక 100 టైమ్స్ ఆ సినిమా వచ్చినా, నేను ఎప్పుడు సినిమా వచ్చినా ఇప్పుడు ఈ రోజు నైట్ వచ్చి మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చినా నేను రిపీటెడ్ గా ఆ సినిమా చూడగలుగుతాను. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న ఫ్లేవర్ కానీ ప్రతిదీ అంత బెస్ట్ ఎపిక్ సినిమా, అదంతా చాలా అందమైన సినిమా. సో ఇలాంటి సినిమాలు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో రావాలి, ఇప్పుడు రావట్లేదు, తగ్గిపోయాయి. అలాంటి సినిమాల కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను, మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి సినిమా దిగాలి, ఫ్యామిలీస్ తో వితౌట్ ఎనీ అసభ్యకరమైన సీన్స్ ఏమీ లేకుండా చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కడు వెళ్ళి చూసే సినిమా అతడు సినిమా. అతడు సినిమా అనే కదా చాలా ఉన్నాయి, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, మనం అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అసలు దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఇప్పుడు మనం అతడు గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో అలాంటి బ్యాక్ స్టోరీ సినిమా బ్యాక్ స్టోరీస్ గురించి కూడా అన్ని మాట్లాడుకుందాం. ఈ రోజు అయితే అతడు సినిమా ఇప్పుడు ఆడుతుంది థియేటర్స్ లో, ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను మాక్సిమం ఒక 700-800 వ్యూస్ అయితే నేను కోరుకుంటున్నాను. మీరు ఇస్తారు నాకు తెలుసు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. వీడియో క్వాలిటీ కానీ అవన్నీ పెంచడానికి నేను చూస్తున్నాను, బడ్జెట్ అంతా సెట్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి మనం గివ్ అవేలు కూడా ప్లాన్ చేస్తున్నాం. టికెట్స్ ఫస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ 2 persons కి అయితే మనం గివ్ అవే ప్లాన్ చేస్తున్నాం. అది తెలుగు రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఎక్కడున్నా ఫస్ట్ 2 persons కి నేను అటు ఆంధ్ర అయినా ఇటు తెలంగాణ లేదా ఏదో తెలంగాణలో ఇద్దరు కామెంట్ చేసినా వాళ్ళిద్దరికైనా టికెట్లు నేను అందించడం అయితే జరుగుతుంది. వాళ్ళ లొకేషన్ బట్టి వాళ్ళ థియేటర్ లో బుక్ చేసి కూడా ఇస్తాను నేను టికెట్. సో ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి హిడెన్ డీటెయిల్స్ మనం ఎన్నో తెలుసుకుందాం. రేపు నుంచి మనం బిగ్ బాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్. విక్కీ అర్వాపల్లి, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.